సిరియాలో మళ్లీ ఘర్షణలు మొదలయ్యాయి. సైన్యం, మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ మద్దతుదారుల మధ్య జరుగుతున్న పోరులో 70 మందికి పైగా చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. తాజా ఘర్షణల నేపథ్యంలో ఆయుధాలు అప్పగించి లొంగిపోవాలని తిరుగుబాటుదారులకు సిరియా ప్రభుత్వం గట్టి హెచ్చరిక చేసింది. సిరియాలో సైన్యం, మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ మద్దతుదారుల మధ్య పోరాటం మళ్లీ మొదలైంది. డిసెంబర్లో ఇస్లామిక్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ స్థాయిలో హింస చెలరేగటం ఇదే మొదటిసారి. అసద్ మద్దతుదారులైన సాయుధులు లటాకియాలో గస్తీ బృందాలపై దాడి చేయడంతో ఘర్షణలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో తిరుగుబాటుదారులను ఎదుర్కొనేందుకు ఇస్లామిక్ ప్రభుత్వం అదనపు బలగాలను తరలించింది. పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కాల్పులు జరుగుతున్నాయి. సిరియన్ సైన్యం, అసద్ మద్దతుదారుల మధ్య పోరాటంలో 70 మందికి పైగా మరణించినట్లు బ్రిటన్ కు చెందిన సిరియన్ యుద్ధ పర్యవేక్షణ బృందం తెలిపింది. మృతుల్లో 35 మంది సైనికులు, 32 మంది అసద్ వర్గీయులు, మరో 4 పౌరులు ఉన్నట్లు పేర్కొంది. పదుల సంఖ్యలో గాయపడినట్లు మానవ హక్కుల బృందం ప్రకటించింది. మాజీ అధ్యక్షుడు అసద్ మద్దతుదారులైన సాయుధులు సైనికులతో పాటు తనిఖీ కేంద్రాలు, ప్రధాన కార్యాలయాలపై దాడులకు దిగినట్లు తెలిపింది. ఈ ఘర్షణల నేపథ్యంలో ఓడరేవు నగరాలైన లటాకియా, టార్టస్ లో కర్ఫ్యూ విధించారు. మిలిటరీ జోన్లపై అసద్ మద్దతుదారులు పట్టు సాధించారు. సైనికులపై దాడులు చేసేందుకు కొందరు లటాకియా పర్వతాలపై, మరికొందరు జబ్లే నగరంలో మాటు వేశారు. తీర ప్రాంతాల్లోని పట్టణాలు, గ్రామాల్లోని అసద్ మద్దతుదారులు జాతీయ రహదారులపై గస్తీ నిర్వహిస్తోన్న సైన్యంపై మెరుపు దాడులకు తెగబడ్డారు. హోమ్స్, ఎలెప్పోలో కూడా పెద్ద ఎత్తున కాల్పులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసద్ మద్దతుదారులకు సిరియా రక్షణ మంత్రి గట్టి హెచ్చరిక చేశారు. ఇప్పటికే వేలాది మంది అసద్ మద్దతుదారులు ఆయుధాలతో పాటు లొంగిపోయి తమ కుటుంబాలను కలుసుకున్నట్లు చెప్పారు. కొందరు మాత్రం హంతకులు, నేరస్తుల కోసం పరారీలో ఉండి చనిపోవాలని అనుకుంటున్నారని సిరియా రక్షణ మంత్రి పేర్కొన్నారు. అలాంటి వారంతా ఆయుధాలు అప్పగించి లొంగిపోవాలని సూచించారు. తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్ అల్ షారాకు తీర ప్రాంత భద్రత పెద్ద సవాల్గా మారింది. సిరియా తీర ప్రాంతాల్లో అలవైట్ మైనార్టీల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. ఆ వర్గానికి చెందిన మాజీ అధ్యక్షుడు అసద్ కుటుంబానికి ఆయా ప్రాంతాల్లో గట్టి పట్టు ఉంది. మాజీ అధ్యక్షుడు అసద్ గద్దె దిగిన తర్వాత తమపై, ముఖ్యంగా హోమ్స్, లటాకియా ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నట్లు అలవైట్ వర్గం ఆరోపిస్తోంది.